నమస్తే అన్న, అందరికీ నమస్కారం. కువైట్ దేశవ్యాప్తంగా కొత్త సంవత్సరంలో మళ్లీ పోలీసులు తనిఖీలు మొదలు పెట్టారు. కొత్త సంవత్సరంలో అప్పుడే మొదలు పెట్టేశారని చెప్పేసి చాలా మంది ప్రవాసులు సోషల్ మీడియా వేదికగా తమ యొక్క అభిప్రాయాలను వ్యక్తం చేస్తూ ఉన్నారు. కొత్త సంవత్సరం మొదలైన జనవరి 1 నుంచే అయితే తనిఖీలు చేపట్టారని చెప్పేసి, కొత్త సంవత్సరంలో కూడా ప్రవాసులను కొన్ని రోజులు కూడా ప్రశాంతంగా ఉంచకుండా తనిఖీలు నిర్వహిస్తూ ఉన్నారని చెప్పి చాలా మంది తెలుపుతూ ఉన్నారు. కువైట్ మినిస్ట్రీ ఆఫ్ ఇంటీరియర్ కొత్త సంవత్సరంలో రెసిడెన్సీ మరియు కార్మిక చట్టాలను ఉల్లంఘించిన వివిధ దేశాలకు చెందిన 509 మంది ప్రవాసులను అదుపులోకి తీసుకుందని చెప్పేసి, అలాగే ఒక సంవత్సరం ప్రారంభం నుంచి జనవరి 13 వరకు కువైట్ దేశవ్యాప్తంగా 28 తనిఖీలు నిర్వహించామని చెప్పి, ఈ యొక్క తనిఖీలలో భాగంగా ఇంతమందిని అరెస్టు చేశాము. అలాగే 648 మంది వివిధ దేశాలకు చెందిన ప్రవాసులను పబ్లిక్ రిలేషన్స్ డిపార్ట్మెంట్ తెలిపిన వివరాల ప్రకారం కువైట్ ఉప ప్రధానమంత్రి మరియు మినిస్ట్రీ ఆఫ్ ఇంటీరియర్ మంత్రి అయిన షేక్ ఫహాద్ ఆల్ యూసఫ్ గారి యొక్క సూచనల మేరకు కువైట్ దేశం నుంచి బహిష్కరించామని చెప్పి, చట్టాన్ని అమలు చేయడంలో ఉల్లంఘించిన వారిని బాధ్యులను చేయడంలో వెనకాడబోమని చెప్పేసి మంత్రిత్వ శాఖ ధృవీకరించింది. అలాగే ఎవరైనా సరే కువైట్ లో రెసిడెన్సీ మరియు కార్మిక చట్టాలను ఉల్లంఘించిన ప్రవాసులను అరెస్టు చేసి చట్టపరమైన చర్యలు తీసుకొని ఫింగర్లు వేసేసి భవిష్యత్తులో వాళ్ళు కువైట్ లేకి రాకుండా చర్యలు తీసుకుంటూ ఉన్నామని చెప్పేసి, ఇప్పటికే ఈ సంవత్సరం మనం చూసుకుంటే 648 మంది ప్రవాసులను కువైట్ దేశం నుంచి బహిష్కరించినట్లు మినిస్ట్రీ ఆఫ్ ఇంటీరియర్ ప్రకటించింది. కాబట్టి కువైట్ లో ఉన్న మన భారతీయులు ఎవరైతే ఉన్నారో మీ యొక్క ప్రాంతాలలో తనిఖీలు జరుగుతూ ఉన్నాయా లేదా అని చెప్పేసి కామెంట్ రూపంలో తెలియజేయండి. కువైట్ లో కొత్త సంవత్సరంలో పోలీసులు మొదలు పెట్టేశారు. కాబట్టి అందరూ జాగ్రత్తగా ఉండాలని కోరుకుంటూ, అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. అందరికీ నమస్తే అన్న, జై హింద్.